యూత్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి జెండాను ఆవిష్కరించారు. యువతను రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా యూత్ కాంగ్రెస్ ఏర్పడిందని నరేష్ యాదవ్ తెలిపారు. నాటి నుంచి నేటి వరకు అనేక మంది యువ నాయకులు యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలో కీలక బాధ్యతలు నిర్వహించారన్నారు. యూత్ కాంగ్రెస్ కేవలం రాజకీయంగా సంస్థగా కాకుండా యువత సమస్యలపై పోరాడే వేదికగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే శక్తిగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే యువజన శక్తిగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, క్రీడలు, డ్రగ్స్ సమస్య, పర్యావరణ పరిరక్షణ, మహిళా భద్రత వంటి అంశాలపై యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ జిందాబాద్. శాంతి, ధర్మం, విజ్ఞానం సద్భావన మరియు నినాదంతో దేశంలోని సాంస్కృతిక నేడు సమాజాన్ని పట్టిపిడిస్తున్న కట్నం, గృహహింస వంటి సామాజిక దురాచారాలపై ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ దినోత్సవ సందర్భంగా మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి నేడు యూత్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైనటువంటి పునాది. యువతని ఈ దేశంలో బాగుపడాలా, యువతని కోల్పోవడానికి ఆనాడు సంజయ్ గాంధీ గారి దగ్గర నుంచి కానీ, రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి కానీ ఈరోజు దేశంలో బలోపేతం చేయడానికి, యావత్ దేశాన్ని మరి యువతకు వారి హక్కును కల్పించడానికి, మరి వారి బాధ్యతను తెలిపడానికి, మరి సమాజం నిర్మాణంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా దేశానికి భావి పౌరులైనటువంటి దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉండేటువంటి యువతకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. తప్పకుండా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా మీరు చూస్తూ ఉన్నారు. మొన్న పేపర్ లీక్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా యువతకు ఉపాధి కల్పించాలా, వారికి న్యాయం చేయాలా. ఈరోజు బీద ప్రజలు కూడా ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా పిల్లల్ని చదువుకోవడానికి ఎంత కష్టపడి చదివిస్తున్నా కూడా ఇలాంటి పేపర్ లీక్ అవ్వడం కూడా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పని కూడా ఈరోజు ఎండగడతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజులు కూడా యువతకు ఉపాధి కల్పించే విధంగా, పరిశ్రమలు స్థాపించే విధంగా మరి ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తాం. ఈరోజు అది